డిస్కస్ చేసేది నేను నీవెవరు నాదెవరు. ఓ ఈ విధంగా సమయం అవుతుంది కాబట్టి This call is now being recorded. ధన్యవాదాలు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయాం నాన్యః పంథా విద్యతే యనాయా. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య సర్వేభ్య. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మునిగారు, నువ్వు ఉన్నావు కాబట్టి నేనున్నాను కాదు, మారాలి భాష. దాంట్లో భగవంతుడు ఏమనిపిస్తున్నాడు అంటే, నేను అనేటువంటి ఈ దేహమును లెక్క చేయనీయకుండా నువ్వు ఎవరు అని వ్యావహారికంగా ప్రశ్నింపజేస్తున్నాడు. కాబట్టి వ్యావహారికంగా ప్రశ్నిస్తున్నప్పుడు ఏంటంటే, కనబడుతున్నటువంటి శరీరము కాదు, ఈ శరీరానికి జన్మనిచ్చింది ఎవరు అనేటువంటి ప్రత్యక్షమును కాదని పరోక్షాన్ని గుర్తింపజేస్తున్నాడు కదా. నన్ను నీకు గుర్తింపును నేను ఎట్లయితే ఇస్తున్నానో ఎవరు నువ్వు అని చెప్పేసి ప్రశ్నింపజేసి, అదే రకంగా నన్ను నువ్వు గుర్తించాలి, నిన్ను నేను గుర్తించాలి. ఇద్దరు ఈ యొక్క రహస్యాన్ని పట్టుకోవాలి. అందుకని ఎవరు నువ్వు అనేటువంటి దాంట్లో అక్కడ అడుగుతున్నటువంటిది ఏంటంటే, ప్రత్యక్షం కాదు, పరోక్షాన్ని పట్టుకో, పరోక్షాన్ని పట్టుకో అనేటువంటిది సారాంశం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ప్రకరణలోకి వెళ్దాం. కళ్ళకు కనబడేటువంటి అక్రియ ధ్యానం గురించి లోతు చెప్పండి. అక్రియ ధ్యానం అంటే కళ్ళు మధ్యన కూర్చోవడం వరకే అర్థమైంది, దాని తర్వాత అర్థం కాల. ఇది ప్రకరణం, మరి వేరే విషయం వస్తుంది, ప్రకరణానంతరం అయితే. సంధ్యోపాసన చేసేటప్పుడు అంగస్పర్శతోటి అర్థం లోతుగా గ్రహించినప్పుడు ఇంద్రియాలను పునికి ఏ రకంగానైతే గుడ్డివారు కనపడని కారణంగా కర్రతో ఇట్లా పునికి చూసి, ఇక్కడ రాళ్ళైతే లేవు కదా, గుంతలైతే లేవు కదా, ఏదైతే ప్రమాదకరమైన స్థలం అయితే లేదు కదా అని వాళ్ళు పునికి చూసుకున్నట్టుగా అంతరార్థం గ్రహించినటువంటి పరిస్థితిలో ఉదయం లేవుగా అని అంగాలను పునికి చూసుకున్నట్టుగా అని చెప్పేసి ఇతర మతస్థులు హేళన చేస్తున్నారు. అందుకని దీని అంతర్రహస్యం భగవంతుడు చెప్తున్నటువంటి భాష్యం ఏంటంటే, అక్రియ అంటే నువ్వు ఏదైతే స్వర్గంలో ఉండకుండా నేను పునర్జన్మనెత్తి ఆత్మీయులు అమ్మ నాన్న వాళ్ళ సాన్నిధ్యంలో ఉంటాను అని చెప్పేసి నువ్వు ఏదైతే పురుషార్థం చేస్తా అని వెళ్తున్నావో వెళ్ళు. ఈ ఇంద్రియాలు నీకు కాలక్షేపంగా ఉంటాయి కాబట్టి ఈ ఇంద్రియాలను తీసుకెళ్ళమని చెప్పేసి భగవంతుడు ఇంద్రియాలను ఇచ్చాడు. ఆ ఇంద్రియాలతోటి సజన్మగా ఉన్నప్పుడు ఏదైతే క్రియ చేయడానికి ప్రయత్నిస్తున్నాడో జీవాత్మ, ఆ ప్రయత్నం అంతా క్షణికం, కొద్దిసేపే. వాక్ మాట్లాడడం ఎక్కువ ఉందా, మాట్లాడకుండా ఉండే పరిస్థితి ఎక్కువ ఉందా, తినేటువంటి పరిస్థితి ఎక్కువ ఉందా, తినకుండా ఉండేటువంటి సమయం ఎక్కువ ఉందా, తాగేటువంటి పరిస్థితి ఎక్కువ ఉందా, తాగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందా? క్రియ మాట్లాడటం, తినటం, తాగటం, వాక్ అనే శబ్దానికి అర్థం. వాక్ అవాక్, వాక్ అవాక్, వాక్ వాక్ అనేటువంటిది మాట్లాడడం, అవాక్ అంటే నిశ్శబ్దంగా ఉండడం. అవాక్ అనేటువంటిది ఇక్కడ లేదు, దీంట్లో ఉన్నది కేవలం వాక్ అనే ఉంది. ఈ వాక్ అనే రెండు
రెండు సార్లు ఉన్నది కాబట్టి, ఒకటేమో ఆహార అన్నపానీయాల ఆకలి దప్పికల గురించి ఒకటి, ఇంకొకటి అభిప్రాయ అభివ్యక్తీకరణ, అభిప్రాయం వ్యక్తం చేయడానికి, వాక్ ఒకరికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మాట్లాడడం క్రియ, తినడము క్రియ, తాగటము క్రియ, మాట్లాడకుండా వినటము, నిశ్శబ్దంగా ఉండటం అక్రియ. తినటము క్రియ అయినప్పుడు తినకుండా ఉండడం అక్రియ, తాగటము క్రియ అయినప్పుడు తాగకుండా ఉండేటువంటిది అక్రియ. శ్వాస, బయటి దయానంద సరస్వతి శ్వాస యొక్క వ్యాఖ్యానం ఏం చేస్తున్నాడంటే, మనము ఆచమనం చేస్తున్నప్పుడు చేతిలోని నీళ్లు బయట ఉన్నటువంటి నీళ్లను శరీరం లోపలికి తీసుకున్నట్టుగా బయట నుండి వచ్చేటువంటి వాయువు శ్వాస అనబడుతుంటాయి. శ్వాస తీసుకోనంత వరకు తీసుకోవాలని చెప్పేసి ఆతృత, తీసుకున్న తర్వాత ఒక ప్రశాంతత, ఒక నిశ్చింతత, తీసుకున్న శ్వాసను వదిలే వరకు ఉద్విగ్నత, వదలాలని, వదిలిన తర్వాత ఒక నిశ్చింతత, ఒక నిర్మలత, ఒక ప్రశాంతత. శ్వాస తీసుకునేది క్రియ, తీసుకోకుండా ఉండేది అక్రియ. శ్వాస వదిలేది క్రియ, వదలకుండా ఉండేటువంటిది అక్రియ. క్రియ ఎక్కువ ఉందా, అక్రియ ఎక్కువ ఉందా? ఈ యొక్క రహస్యాన్ని పసిగట్టాలి. చక్షు ఈ నిన్నటి ప్రకరణంలో మునిగారు ప్రశ్నించిన దాంట్లో చక్షు అనేటువంటివి ఈ రెండు కళ్ళు కాదు, ఈ రెండు కళ్ళు కలిసి ఒక్కటే అనేటువంటి రహస్యము ఈ మస్తిష్కాన్ని ఈ వరకు పైది తీసేసిన తర్వాత ఈ కళ్ళు ఏ రకంగా చూస్తున్నాయి, కంటి గుడ్ల ద్వారా ఏమైనా సంపర్కం ఉన్నదా అని చెప్పేసి లోపటి విషయాన్ని ఓం ప్రకాష్ సచిత్రంగా చూపించాడు. ఇది ఏ రకంగా ఉన్నదంటే, శ్రీకృష్ణుడు మహాభారతంలో అర్జునికి సారథిగా ఉండి గుర్రముల యొక్క కళ్యాలను పట్టుకున్నట్టుగా, నాగలు దున్నేవారు, ఈ యొక్క గుర్ర బండిని నడిపేవారు, ఈ యొక్క రథమును ఎడ్ల బండిని నడిపేవారు ఆ యొక్క పశువుల యొక్క పగ్గాలను పట్టుకోవడం ఏ రకంగా అయితే ఉందో, అదే రూపకంగా ఈ కనుగుడ్లతోటి ఈ యొక్క పీయూష గ్రంథి వెనుకకు సంబంధం ఇట్లా ఏర్పరిచి ఉంది. ఇట్లా ఇవి రెండేవు, ఈ రెండు కొసలేమో గుర్రాలకు, ఇక్కడ కలిసేటువంటిదేమో ఆ సారథి పట్టుకున్నటువంటిది. ఈ రకంగా చూపిస్తున్నటువంటిది మీరందరూ చూసే ఉంటారు. ఆధ్యాత్మిక గ్రూపులో ఆ చిత్రం వచ్చింది. అందుకని ఈ వెనుక చూసేటువంటిది, ఆ చూసేటువంటిది ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరే. కాబట్టి ఈ చక్షువుల ద్వారా ఒక కన్ను, ఒక దృష్టి, చక్షువుల ద్వారా ఒక దృష్టి, ఈ చక్షువుల ద్వారా చూసేటువంటి దృష్టి శక్తి, చూసేటువంటి శక్తి సామర్థ్యం కోల్పోయినప్పుడు, గుడ్డి వాళ్ళు అయినప్పుడు, మూగ వాళ్ళు అయినప్పుడు ధ్వనితోటి పసిగట్టేటువంటిది, ఎవరు వీరు, ఏమిటిది, ఈ శబ్దం ఏంటిది అని పసిగట్టేటువంటిది బుద్ధితోటి. అది ఇంకో రెండవ కన్ను. చక్షు ఇక్కడ ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటిది, యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నటువంటిది, ఈ కళ్ళ ద్వారా భగవంతుడు ప్రత్యక్షము అన్నప్పుడు, కంటి దృష్టి ద్వారా ప్రత్యక్షము అన్నప్పుడు ఈ భౌతిక చర్మచక్షువుల వాడు కాదు, బుద్ధితో ఆలోచించేటువంటి వాడు. అథర్వవేదంలో స్పష్టంగా ఉన్నదన్నమాట. ఈ యొక్క ఆ పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది బుద్ధియుక్తంగా చేయడం జరుగుతుంది. ఇది మనసు యొక్క విషయము అని చెప్పేసి స్పష్టంగా ఉన్నది. కాబట్టి చక్షు ఈ యొక్క బుద్ధి చూసేటువంటిది కంటికి కనపడదు, కంటికి కనబడేటువంటిది బుద్ధికి తెలియదు. అందుకని ఈ యొక్క బుద్ధి ఇక్కడ దీన్ని మీరు చెప్పేదాన్ని అనుభవోపేతంగా అని అనొచ్చునా? అనొచ్చు. అంటే ఇక వ్యవహారం, సాక్షాత్కారం అంటే ఇదే అనుభవమే. కాబట్టి ఈ చక్షు అనేటువంటిది ఆత్మకు తెలియపరుస్తున్నాడు. బుద్ధితో యోచించేటువంటిది, బుద్ధితో ఆలోచించేటువంటిది, కళ్ళతో చూసేటువంటిది, రెండూ చేసేది ఆత్మనే. కాబట్టి ఆ ఆత్మ చూడడానికి కనురెప్పలు లేపట్టి చూపించడం, కనురెప్పలు మూయించి చూడకుండా ఉండడం, ఈ రెండు దృష్టికోణాలు. చూసేటువంటి
చూసేటువంటిది క్రియ, చూడకుండా ఉండేటువంటిది అక్రియ. చూసేటువంటిది క్రియ, చూడకుండా ఉండేటువంటిది అక్రియ. శ్రోత్రం ధ్వని, వస్తున్నటువంటి ధ్వని. ఈ రెండు షష్కులు ఈ యొక్క చెవుల్లాగా కనబడుతున్న ఇది శ్రోత్రం కాదు. ఇవి రెండు కలిసి ఒకటే. ఇవి రెండింటి ద్వారా వచ్చేటువంటి శబ్దం గ్రహించేటువంటిది బుద్ధి, ఆత్మ బుద్ధి ద్వారా ఆత్మ గ్రహిస్తున్నది కాబట్టి ఆత్మ ఒకటే ఉంటున్నది. అయితే ఈ చెవుల వినికిడి శక్తి లేనివాటి వారికి, ఇప్పుడు మనం మన ప్రసంగంలో హెలని కెలరీ గురించి చెప్పుకుంటున్నాము. ఈ గోళ్ళ కింది సున్నిత ప్రదేశము కంఠం దగ్గర పెట్టి ఆమె తన అభిప్రాయాన్ని చెప్పేది, ఎదుటి వారి అభిప్రాయాన్ని గ్రహించేదని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఆ గ్రహించేటువంటి వారు ఇప్పుడు ఇదంతా చేసేటువంటిది ఆత్మ కాబట్టి, వినేటువంటిది క్రియ, వినకుండా ఉన్నటువంటిది అక్రియ. వినేటువంటిది వినకుండా ఉండేటువంటిది. అదే రూపకంగా చేతులతోటి పని చేసేటువంటిది చేయకుండా ఉండేటువంటిది, కాళ్ళతో నడిచేటువంటిది నడవకుండా ఉండేటువంటిది, చేసేటువంటిది క్రియ, చేయకుండా ఉండేటువంటిది అక్రియ, నడిచేటువంటిది క్రియ, నడవకుండా ఉండేటువంటిది అక్రియ. మన జీవాత్మ ప్రమేయం చేయాలి అనేటువంటిది. ఇక భగవంతుని ప్రమేయం నువ్వు ఎంత చేస్తావో చెయ్యి. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఆడుకోవడానికి పోతామని అంటే వాళ్ళని వదిలేసినప్పుడు వాళ్ళు కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ఎంతసేపు ఆడుకుంటున్నారు, ఎంతసేపు మన దగ్గరికి తిరిగి వస్తున్నారు? మన దగ్గర ఎక్కువగా ఉంటున్నారా, వాళ్ళు ఆడుకోవడానికి స్వతంత్రంగా ఎక్కువ ఉంటున్నారా? క్రియ అక్రియ జన్మలో ఈ దేహంలో ఎక్కువ ఉంటున్నారా, దేహరహితంగా ఎక్కువగా ఉంటున్నారా? శరీరయుక్తంగా, జన్మలో శరీరయుక్తంగా ఉండడం ఏ శరీరంతో అయినా కూడా. అందుకే ఈ శరీరంలో ఎక్కువగా ఉండలేరు అనేటువంటి భాషయే ఆయువు. ఆ ఆయువు కాలంతో ముడిపడింది. కాలంతో ఈ అన్నం తయారవుతుంది కాబట్టి, అన్నంతో ఈ దేహం తయారవుతుంది కాబట్టి, ఆయువు అనేటువంటిది ఈ కాలమును తీసుకొస్తున్నది అన్నం. ఓమాచారి, ఇక్కడ ఇది వస్తుంది, ఉయ్యాలను ఇట్లా ఊపినప్పుడు ఊగుతుంది, మళ్ళీ వచ్చి నిలబడుతుంది. అంతే. అంటే ఊపినప్పుడే ఊగుతుంది, మళ్ళీ దానికి నిలబడిదే ఎక్కువ ఉంది. అది అక్కడ భగవంతుడు, ఇది హిప్నోటిజం జరుగుతుంది మన మీద. హిప్నోటిజం ఎందుకు జరుగుతుంది అంటే, ఈ హిప్నోటిజం యొక్క అవసరం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఉద్రేకంతో, ఉత్తేజనతోటి, ఆవేశంతో నువ్వు స్వర్గం నుండి వచ్చావో, మళ్ళీ నువ్వు స్వర్గం వెళ్ళిన తర్వాత వెంటనే రాకూడదు అనేటువంటి సారాంశం ఈ హిప్నోటిజం. నిలకడగా అక్కడ స్థిరంగా ఉండాలి, స్వర్గంలో స్థిరంగా ఉండాలి. కాబట్టి ఇదంతా హిప్నోటిజం జరుగుతుంది. అందుకే మనల్ని భోజనానికి వెళ్ళినా లేపుకొని తీసుకొస్తున్నాడు, సంధ్య కోసం కూర్చున్నా లేపుకొని తీసుకొస్తున్నాడు, అగ్నిహోత్రం చేసినా చేయడానికి కూర్చున్నా లేపుకొని తీసుకొస్తున్నాడు, మలమూత్రాలు చేయడానికి కూర్చున్నా లేపుకొని తీసుకొస్తున్నాడు, బయటకు పోయినా బయటకు ఇంటికి తిరిగి తీసుకొస్తున్నాడు, ఎక్కడికి పోయినా కూడా వెనుకకు రప్పిస్తున్నాడు. వెనుకకు రప్పించడం యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు స్వర్గం నుంచి బయటకు వెళ్ళావు కాబట్టి మళ్ళీ నువ్వు స్వర్గానికి రావాలి. అందుకని ఆ యొక్క స్వర్గానికి రావాలని చెప్పేసి సందేహ నివృత్తి చేస్తున్నాడు. మనం ఏ శరీరంతో పుట్టామో, ఇప్పుడు మన మనుష్య దేహం గురించి మాట్లాడుకుంటే, మనం ఏ స్త్రీ శరీరం, పురుష శరీరం, నపుంసక శరీరం, ఏ శరీరంతో పుట్టామో, ఏ ప్రదేశంలో ఉన్నామో, ఏ భాషలో మాట్లాడుతున్నామో, మనకు తెలిసిన భాషలో మనల్ని సవరించడానికి మన దగ్గరికి పండుగల పేరుతోటి, సంస్కారాల పేరుతోటి ఈ పురోహితుడిని మన ఇంటికి పంపించి, అతడు వచ్చిన పని పూజ చేసుకొని పోకుండా దేవుడి గురించి చెప్పడం, పూజ గురించి చెప్పడం, మనల్ని మెప్పించడం. ఈ ధర్మాచార్యులు, గురువుల ద్వారా మనల్ని మెప్పించి తన దగ్గరికి రప్పించుకోవడం. పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు, ప్రభాకర్ గారు, పట్టుకుంటున్నారా? అర్థమైతుంది స్వామి. మనల్ని మెప్పించి తన దగ్గరికి రప్పించుకోవడం. దీని సారాంశం అంతా, ఈ అక్రియ ధ్యానం యొక్క రహస్యం అంతా ఏంటంటే, నీవు నీ యొక్క అల్పజ్ఞానంతో నువ్వు వెళ్ళి ఏదైతే క్రియ చేస్తున్నావో చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడికే రావాలి. చిన్నపిల్లల ద్వారా భగవంతుడు చూపిస్తున్నటువంటి రహస్యం అదే.
ఏంటంటే పిల్లలు ఆడుకున్నంతసేపు ఆడుకొని మళ్ళీ తిరిగి అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి రావడం. బాలరాజు గారు కనిపిస్తుందా? అగ్నిహోత్రి చూస్తున్నారా? ఈ యొక్క రహస్యం ఏంటంటే భగవంతుడు నువ్వు ఏదైతే చెయ్యాలని జీవాత్మ నీ ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో నువ్వు చెయ్యి. నువ్వు చేసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికే రావాలి, ఇక్కడికే స్వర్గానికే రావాలి. నువ్వు స్థిరంగా ఉండేటువంటిది ఈ స్వర్గంలో. నువ్వు ఈ దేహంలో ఉండకూడదు. నువ్వు ఈ సుఖ దుఃఖాలను అనుభవించకూడదు. నువ్వు సాక్షిభూతంగా ఉండాలి. సాక్షిభూతంగా ఉన్నప్పుడే నీకు కర్మఫలం అనేటువంటిది అంటదు. కర్మఫలం అంటుతున్నది అని అంటే నువ్వు ఇంకొక జన్మకు పునాది వేసుకుంటున్నావు అనేటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు భగవంతుని యొక్క ఉపాసన చేయని వారు, పూజ చేయని వారు, ఈ వర్ణాశ్రమ ధర్మం అనుసారంగా మునుముందుకు వెళ్ళనటువంటి వారు ఇంకొక జన్మకు పునాది వేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించాల్సిందే. అందుకని ఈ అక్రియ అంటే క్రియ అనేటువంటిది మన ప్రమేయం, జీవాత్మ యొక్క ప్రమేయం. ఏ శరీరంలో ఉన్నా సరే 84 లక్షల జీవరాశుల్లో ఏ శరీరంతో ఏ క్రియ చేసినా కూడా అది క్రియ అనేటువంటిది ఇంకొక జన్మకు పునాది. సువర్చలమ్మ గారు, రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? తర్వాత స్థితిలో ఆ స్థితినే అక్రియ. అవును. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉన్నది. అక్రియ ఎప్పుడు తెలుస్తుంటది అంటే క్రియ చేసిన తర్వాతనే అక్రియ తెలుస్తుంటది. అంతేగాని నిష్క్రియంగా ఎందుకు పనికి రాకుండా ఉట్టిగానే మనం ఏం చేయకూడదంట, ఎందుకు చేయకూడదని, ఎందుకు చేయాలి ఇదంతా వట్టిదే అని చెప్పేసి కేవలం ఒక జడ వస్తువులాగా పడి ఉండడం అది మూర్ఖత్వం. ఓ మాచారి. అవునండి మునిజీ బోలి. క్రియ అంటే పురుషార్థం అని చెప్పాలా మరి? అంతే కదా. క్రియ చేస్తేనే అక్రియ యొక్క రహస్యం బోధపడుతుంది. ధ్యానం చేస్తేనే ధ్యానం యొక్క పారితోషికం, అధ్యాత్మ ప్రసాదం. నిర్విచార వైశారథ్యం, నిర్విషయం మనః. ఈ యొక్క నిర్విషయత, విషయరహితంగా చేయకుండా ఉండేటువంటి స్థితిలో పొందేటువంటి అనుభూతి గురించి తెలుస్తుంది. అందుకని ధ్యానం చేసిన తర్వాత దాని యొక్క పరిణామం పొందడం భగవంతుడు చూపిస్తున్నటువంటిది. అది క్రియ తర్వాత అక్రియలో క్రియ యొక్క పరిణామాన్ని మనకు అందింపజేయడం. అదే దానినే ఈ యొక్క మన వ్యవహారంలో దినమంతా కూలివాడు కూలి పని చేస్తుంటాడు, సాయంత్రం వారికి దినభత్యం ఇస్తుంటాడు. నెలంతా వారు పని చేస్తుంటారు, నెల చివరికి జీతం ఇవ్వడం. ఈ పారితోషికం అనేటువంటి క్రియ చేయకుండేటువంటి స్థితిలో అక్రియ యొక్క పరిణామం ఇది. అందుకని క్రియ చేస్తేనే అక్రియ గురించి తెలుస్తుంది. అంతేగాని ఎందుకు పనికి రాకుండా పడి ఉండడం ఒక జడ వస్తువులాగా. పశువు కూడా, పశుపక్షులకు అన్నింటికి భగవంతుడు నిష్క్రియంగా ఉండకూడదు, క్రియ చెయ్యాలి. చేస్తేనే నివృత్తి వైపు వస్తారు, అక్రియ వైపు వస్తారు. అందుకని చెప్పేసి మన దినచర్య అంటే ఆజీవిక సాధనం అంతా తినడం, తాగడం, బట్టలు వేసుకోవడం, సబ్బులు కావాలనుకోవడం, పూజ వస్తువులు అన్ని కులవృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గర పెట్టాడు. వారి దగ్గరకు పోతే ఆ వస్తువు కావాలంటే నువ్వు దీనికి ఇంత తగిన మూల్యం చెల్లించమంట. మూల్యం చెల్లించాలంటే మన ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి ఏదో ఒక టైం ఒక పని తప్పకుండా చేస్తూనే ఉండాలి రోజు. ఉండండి. ఈ యొక్క పురుషార్థం అనేటువంటిది చేస్తేనే మనకు ఈ యొక్క ధన సంపాదన జరుగుతుంది. ధన సంపాదన జరిగిన తర్వాతనే దానితోటి మన జీవన నిర్వహణం అనేటువంటిది మనం చేసుకోగలుగుతుంటాం. మనం బ్రతకాలంటే పురుషార్థం చెయ్యాలి అనేది సారాంశం. పురుషార్థం చేయడము ఎందుకు అంటే చేయకుండా ఉండేటువంటి స్థితికి వెళ్ళడము. నిద్రపోయేది ఎందుకు అంటే మేల్కొనడం. మేల్కొనేది ఎక్కువ ఉందా, నిద్రపోయేది ఎక్కువ ఉందా? ప్రతిదీ అక్రియ వైపే తీసుకెళ్తున్నారు. అందుకని ఏ ప్రాణి అయినా కూడా పురుషార్థం చేయాల్సిందే. మనుషులు కూడా పురుషార్థం చేయాల్సిందే. చేస్తేనే చేయకుండాని యొక్క విలువ తెలుస్తుంటది. అందుకని పురుషార్థం చేసినప్పుడు సంపాదించింది చేయకుండా ఉన్నప్పుడు అనుభవింపజేస్తూ చూపిస్తున్నాడు. కనిపిస్తుందా? కేవలం వినుకుంటూ కూర్చున్నారా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓ
ఇప్పుడు చెప్పండి శబలయ్య గారు, ఏదో చెప్పబోతున్నారు. స్వామి, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి ఏదో ఒక పని తప్పకుండా చేయాలి అనేది ఇక్కడ సారాంశం ఇస్తుంది. అవును. ఎందుకంటే కాకపోతే అనే క్రియ కంటే అక్రియనే మేలు అన్నప్పుడు అట్లా చేయకుండా ఉండడం ఎంత వరకు కరెక్ట్ అనిపిస్తుంది? చేయకుండా ఉండకపోతే ఇప్పుడు కన్ను ఉన్నది అంటే కంటితో చూడకపోతే కన్ను వల్ల ఉపయోగం ఏంటి? చెయ్యితోటి పని చేయకపోతే చెయ్యి వల్ల ఉపయోగం ఏంటి? నోరుతోటి మాట్లాడకపోతే నోటి వల్ల ఉపయోగం ఏంటి? కాళ్ళు నడవకపోతే కాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? శరీరం జీవించకపోతే శరీరం వల్ల ఉపయోగం ఏంటి? నాలుక మాట్లాడకపోతే నాలుక వల్ల ఉపయోగం ఏంటి? పండ్లను ఊడగొట్టి చూపిస్తున్నాడు. అదే పండ్లు లేనప్పటి స్థితి, పండ్లు ఉన్నప్పటి స్థితి, పండ్లు ఊడిపోయిన తర్వాత స్థితి, శరీరం కండబట్టి ఉన్నప్పటి స్థితి, కండ భాగం పోయి తోలు తిత్తిలాగా వేలాడుతున్నటువంటి స్థితిని చూపిస్తున్నాడు కదా దేవుడు. మరి పిండ స్థితిలో, శైశవ స్థితిలో, బాల్య స్థితిలో, యువ స్థితిలో, యవ్వనం, ప్రౌఢావస్థ, వృద్ధావస్థలో అన్ని అవస్థలలో చూపిస్తున్నాడు కదా. అందుకని అక్రియ అనేటువంటిది దాని యొక్క పరిణామాన్ని మనం చవి చూడాలి అని అంటే, ఇప్పుడు భోజనం యొక్క రుచి తెలవాలి అంటే ఆకలి వేయాలి. ఆకలి వేస్తేనే భోజనం యొక్క రుచి తెలుస్తుంది. అందు గురించి భోజనం చేయించి చూపిస్తున్నాడు. చేసిన తర్వాత చేసేటువంటిది క్రియ, చేయకుండా ఉండేటువంటిది అక్రియ. ఆ అక్రియలోనే మనకు బలమునిస్తున్నాడు, ఊర్జ శక్తిని ఇస్తున్నాడు. చేసేటప్పుడు ఉండదు, చేసేటప్పుడు పొట్ట మాత్రమే నిండుతుంది. నిండినటువంటి దాన్ని మళ్ళీ వెంటనే ఖాళీ చేపిస్తున్నాడు కదా. పని చేసేటప్పుడు శక్తి ఖర్చు అవుతుంది, పని చేయడం ఆపిన తర్వాత శక్తి పెరుగుతున్నది. ఇంకొకటి ఇక్కడ పని చేసేటప్పుడు శక్తి ఖర్చు అవ్వడం కాదు, శక్తి ఖర్చు అవుతూనే ఇంకా శక్తి ఎక్కువ సమకూర్చుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. అవుతుందా అట్లాగే? లేదంటే చెప్తుంటే వింటున్నారా వట్టిగా గుడ్డిగా? అది అందుకని భగవంతుడు చేపిస్తున్నటువంటిది ఏంటంటే ఇదంతా హిప్నోటిజం మీద ఆధారపడి ఉంది. ఆ హిప్నోటిజం ఏంటంటే పదే పదే జరగడం, దాన్ని బట్టి పట్టడం, అంటే మర్చిపోకూడదని పదే పదే చేయడం, దాన్ని వశీకరణ, హిప్నోటిజం. తెలుగులో, సంస్కృతంలో, హిందీ భాషలో వశీకరణ అంటారు, ఇంగ్లీష్లో దాన్ని హిప్నోటిజం అంటారు. అందు గురించి ఇది వశీకరణనే. ప్రతిసారి భోజనానికి కూర్చుండబెట్టడం, లేపుకొని తీసుకురావడం, మనం సంధ్య కోసం, అగ్నిహోత్రం కోసం వెళ్ళి కూర్చుండడం, మళ్ళీ దాన్ని అక్కడి నుండి లేపుకొని తీసుకురావడం, పని కోసం బయటకు పోవడం, తిరిగి తీసుకురావడం, ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రప్పింపజేస్తున్నాడు. ఇంటికి అంటున్నాడు, ఇంటికి వెళ్ళాలి. బయటకు వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్ళాలి. ఈ ఇల్లు అంటే ఇది కాదు, ఈ దీని గురించి కాదు. అందుకే దాన్ని చెప్తున్నాడు ఏంటంటే, ఈ రకంగా ప్రవచనం చెప్తున్నప్పుడు ఒక అతను లేచి, గురువు గారు మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే మైమరిచిపోయినట్టు, మమ్మల్ని మేము మర్చిపోతున్నాం, అంత తన్మయత్వంతో వినగలుగుతున్నాం, చాలా లోతుగా చెప్తున్నారు. మీరు చెప్పడం కాదండి, మాకు మోక్షాన్ని కూడా ప్రసాదింపజేయాలి, ఆ మోక్షాన్ని కూడా మీరే ప్రసాదింపజేస్తే మా జీవితం తరించిపోతుంది అని చెప్పేశారు అన్నారు. సరే, ఆ మాత్రం మహాభాగ్యం నాకు కలిగితే మంచిదే, కానీ దేవుడికి నీ పరిచయం ఇవ్వాలి కదా. నువ్వు ఎవరో చెప్పు, నీ అడ్రస్ చెప్పు, నువ్వు ఎవరు, ఎక్కడ ఉంటావు చెప్పు అని అంటే, అదేంటండి ఇప్పుడే రాసిస్తానని చెప్పేసి రాసిస్తున్నాడు. ఏం రాసి, ఇదిగో గురువు గారు అని అంటే, ఏం రాసావు చదువు అని అంటే, ఇది నా పేరు, ఇది మా నాన్న పేరు, ఇది మా ఇంటి సంఖ్య, మా వాడ పేరు, మా ఇంటి పేరు, మా కాలనీ పేరు, మా జిల్లా పేరు, ప్రదేశం పేరు, దేశం పేరు రాస్తున్నావు. ఇవన్నీ నీవు ఇంతవరకు అన్నావు కదా, నీకు మోక్షం అని అన్నావు కదా, నీ అడ్రస్ రాయకుండా మీ నాన్న పేరు రాస్తున్నావు. మీ నాన్నకు మోక్షం అక్కర్లేదు. మీ ఇంటి సంఖ్య అడుగుతున్నావు, ఇంటి సంఖ్యకు మోక్షం అక్కర్లేదు. మీ ఇంటికి అడుగుతున్నావు, ఆ 4 గోడల గూడుకు అడుగుతున్నావు, ఆ 4 గోడల ఇల్లుకు మోక్షం అక్కర్లేదు. మీ కాలనీకి అక్కర్లేదు, మీ ఊరికి అక్కర్లేదు, మీ జిల్లాకు, మీ దేశానికి అక్కర్లేదు. నీకు కావాలంటావు, నువ్వెవరో చెప్పు.
ఇక్కడ నువ్వెవరు ప్రశ్న వచ్చేసింది. అంతే. ఇక దీనిని ఇంకా లోతుగా తీసుకెళ్తే సరే ఇంకొక గురువు గారు ఏమన్నారంటే రండి తీసుకెళ్తే మా ముక్తిని ప్రసాదిస్తాను, ముక్తి ఎప్పుడు దొరుకుతుందో చెప్తాను రమ్మని. పొద్దున మనం గంగా నదికి వెళ్దాం, అక్కడ స్నానం చేద్దాం, స్నానం చేసి వచ్చి కూర్చుందాం ధ్యానంలో అని చెప్పేసి అంటారు. ఇద్దరు గురువు గారు మోక్షం ప్రసాదింపజేస్తున్నారు, నా జీవితం ధన్యమైపోతుందని అతను ఉత్సాహంగా వెళ్ళి బట్టలు అక్కడ పెట్టేసి నదిలోకి దిగి స్నానం చేస్తుంటే అతడు మునగగానే ఈ గురువు గారు అతని మీద ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చుంటే ఆ గురువు గారి బరువు లేపాలి కదా, లేపలేకపోతున్నాడు. ఆ లోపలే కొట్టుకుంటున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇక వదలాలని చెప్పేసి గురువు గారు అతని మీదకి వెళ్ళి దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తిడుతున్నాడు. నువ్వు గురువు అనుకున్నాను, నువ్వు ప్రాణహంతకుడు, నన్ను చంపేసేవాడు, ఇంకొద్దిసేపు అయితే నేను చచ్చిపోయేవాడిని, నువ్వు ఇంత ఘాతకుడు అని అనుకోలేదు. అవన్నీ తిట్లన్నీ అయిపోయిన తర్వాత సరే ఇదంతా సరే, నీకు లోపల ఏమనిపించింది? నాకు ఒక శ్వాస కావాలి, నేను బ్రతకాలనిపించింది. అగో ఆ రూపకంగా నీకు దేహం ధ్యాస గాని, పిల్లల ధ్యాస గాని, సంపత్తి ధ్యాస గాని, పదవి వ్యామోహం గాని ఏదైనా కనిపించిందని అవి ఎక్కడ, నేను కేవలం బతికితే చాలనిపించింది. అగో ఆ రూపకంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు మోక్షం లభిస్తుంది. నువ్వు ఈ దేహంతో ఈ సంబంధాల అది ఆ స్థితిలో ఉన్నప్పుడు మోక్ష స్థితి అని తెలుసుకోవాలా? అంతే కదా గురుగారు చెప్పింది. గురుగారు చెప్పిన సారాంశం అదే. అదే ఈ సంబంధ బాంధవ్యాలు దేహాలు ఇదంతా స్థితి ఏమి ఉండదు కదండి. కాదు వదులుకోవాలి, ఉండదనే ఇవన్నీ వదులుకుంటేనే ఆ స్థితి వస్తుంది అనేటటువంటి. ఇదంతా మనకు కూడా మన గురించే. ఇదంతా సమాధానం కోరుకోండి, మోక్షాన్ని దీని అన్నింటికంటే ప్రాణం. తర్వాత ఒకరు మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నారో ఇతరుల వరుస క్రమంలో మాట్లాడాలి. యూట్యూబ్ లో చెప్పండి. ప్రభాకర్ గారు ముందు చెప్పండి. ప్రభాకర్ గారు చెప్పండి. ఈ సంపత్తి దానికి అన్నిటికంటే మిన్న ప్రాణమే అని అంతే కదా ఉద్దేశం. ప్రాణం అంటే నేను, ఆత్మ. అంతే, నేను ప్రభాకర్ ఆపండి, చెప్పండి ప్రభాకర్ గారు. మిగతా అన్ని పోయినా ఈ ఆత్మ ఒకటి ఉంటే చాలు అనేది. ఆత్మ ఒకటి ఉంటే చాలు కాదు, ఒకటి అని చెప్పడానికి మీకు రెండవ ఇంకొక వైపు మీరు తొంగి చూస్తున్నారు కదా, ఆ తొంగి చూపు పోవాలి, తొంగి చూసాడు పోవాలి. ఆ సమయంలో భౌతిక సంపత్తి నేను ప్రాణం ఉండాలి అని. ఉండండి శ్యామలయ్య గారు ఉండండి, ఆగండి ప్రభాకర్ గారు. వరలక్ష్మి అమ్మగారు చెప్పండి. సాక్షిభూతంగా ఉండాలని నాకు అర్థమైంది ఆచార్య. అంతే. శ్యామలయ్య గారు చెప్పండి. నీళ్ళ లోపల గురువు గారు నేను బతకాలి అనేది ఆలోచన వస్తుంది మనకి. నేను కాదు స్వామి, ఆ గురువు నదిలేయండి, ఆ శిష్యుని నదిలేయండి. మనమే మునిగినాం అనుకోండి, మన మీద ఇంకోరైనా కూర్చున్నారు, నీళ్ళ నుంచి పైకి రాణిస్తలేరు, శ్వాస ఆడతలేదు, అప్పుడు ఏం చేస్తాం? నేను బతకాలి అని బయటికి రావాలని అనుకో, నేను బతకాలి, ఆ ప్రయత్నమే ఉండాలి. అప్పుడే ముక్తి అనేది లభిస్తుంటది. నాది బతకాలి, నా శరీరం బతకాలి, నా భార్య బతకాలి, నా పిల్లలు బతకాలి అనేది అది ఇంకా వేరే కథ అయిపోతుంటది. నేను బతకాలి. విజయదుర్గమ్మ గారు చెప్పండి. ఆచార్య, నేను బ్రతుకుతూనే భగవంతుని తెలుసుకోగలుగుతాను అని. సరే విజయదుర్గమ్మ గారు. పగలు రాత్రి ఎలా వస్తున్నాయో అలాగే పగలు పురుషార్థం చేయటం, రాత్రి మనకు తెలియకుండా మనమే అక్రియలోకి వెళ్ళిపోవటం, ఇవే మనం కూడా తెలుసుకుని ఆటోమేటిక్ గా ఎలా జరుగుతున్నాయో మనం కూడా క్రియాత్మకంగా అవి చేస్తేనే పురుషార్థానికి విలువేమో. అమ్మగారు తుమ్మొస్తున్నది, తుమ్మాలా వద్దా? తుమ్మాలి. తుమ్మకపోతే పోతాం. మరి దగ్గు వస్తుంది, తింటుంటే సరాన పడుతుంది, గొంతులో ముక్కులో తట్టుకున్నది అన్నం
తత్వం దగ్గల వద్దా? దగ్గాలి. మరి ఆ క్రియ చేస్తేనే క్రియ చేయనటువంటి స్థితి యొక్క అనుభూతి పొందగలుగుతున్నామా లేదా? పొందగలుగుతుంది. మరి ఇవి నిత్య కర్మంలో నిత్యం జరిగేటువంటి ఆటల్లోనే మన అనుభవపూర్వకంగా మనకి తెలుస్తుంది ఇలా క్రియ ఇలా ఉండాలి అని, అక్రియ క్రియ ఇలా ఉండాలని. మునీజీ చెప్పండి. ఆచార్య ఇక్కడ ప్రాణము ఆత్మ రెండు ఉన్నాయి కదా, దేన్ని మొదలు తీసుకోవాలా? నా ప్రాణం బతికితే చాలని ఆయన తపన పడి పైకి లేచిండు. స్వామి ఆత్మని తీసుకోవాలా ప్రాణం తీసుకోవాలా? స్వామి ఇప్పుడు మీ భాషలో రెండు కోణాలు ఉన్నాయి. నా ప్రాణం అన్నప్పుడు నేను వేరు, ప్రాణం వేరు. నాకు ప్రాణం కాదు, నేను బ్రతకాలి అంతే. నేను ప్రాణం కోసం కాదు, ప్రాణం కోసం నేను కాదు, నా కోసం ప్రాణం, నా కోసం ప్రాణం. అందుకని కోసము నేను కాదు, ప్రాణం జడము కదా కాదు కదండి అమ్మగారు. ఓకే ఓకే, నా కోసం ప్రాణం. అర్థమైంది. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? పుష్పమ్మ గారు నిద్రమత్తులో ఉన్నారా? ఈ యొక్క అక్రియ అనేటువంటి దాని సారాంశం మనల్ని భగవంతుడు ఉద్ధరించేటువంటి అభిప్రాయం అక్రియ. ఆ అక్రియతోటే మన ఉద్ధరణ జరుగుతుంది. ఓం ఆచార్య, ఓ సంధ్యా పుస్తకాల లోపల ఋషి దయానందుడు వాక్ అని రాశాడు, కానీ ఆచార్య ఓంప్రకాష్ గారు అవాక్ అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నాడు. అప్పుడు మీ ఆన్సర్ ఏంటిది? సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్నిస్తే ఇదే ఆశ్చర్యం వేస్తుంది. అక్రియ ధ్యానమే అవాక్, అక్రియ ధ్యానమే. వ్యవహారంలో ఉందా లేదా అక్రియ? ఉంది ఆచార్య. మరి అది చూడడం రావాలి, అందుకని అవాక్. ఇప్పుడు సంధ్యోపాసనలు చెప్తున్నారు కదా, నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే నోట మాట రావట్లేదు స్వామి. ఈ అభిప్రాయం అర్థమైంది అందరికీ. నాకు తెలిసిన భాషలో, నాకు చదువు రానటువంటి స్థితిలో, కొంచెం చదువుకున్నటువంటి స్థితిలో మా ఇంటికి, నా దగ్గరికి పురోహితులను, ధర్మాచార్యుల దగ్గరికి నన్ను విద్య పేరుతోటి పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే నోట మాట రావట్లేదు స్వామి. ఆచార్య, ఈ రెండు వాక్యాలు బయట ఎవ్వరు చెప్పారు. మరి ఏ పండితుడు చెప్పాడు? వారి ఆలోచన, ఎవరి దృష్టికోణం వారిది. అది ఆ విధంగా ధ్యానానికి ఒక్క నిమిషం అమ్మా. ఈ విధంగా అక్రియ దానానికి ఊతమిస్తున్నది ఆచార్య ఓంప్రకాష్ గారు. అంటే పని చేసిన తర్వాత విశ్రాంతం పొందుతాం కదా, తృప్తి పొందడమే అక్రియ ధ్యానం. అంతేనా ఆచార్య? స్వామి, ఈ ఓంప్రకాష్ దేహంను మర్చిపోండి. భగవంతుడు చెప్పినటువంటి దానిని దయానంద సరస్వతి సంధ్యోపాసనలో విధిని రూపొందించి మన ముందు పెట్టాడు. అది కేవలం నీళ్లతోటి ఆ అంగాలను అద్దుకోవడం చూస్తుంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఆర్య సమాజం వారికి రాత్రి పడుకోగానే బుద్ధి మతి భ్రమించినట్టున్నది, అందుకే పొద్దున్న లేచి పునికి చూసుకుంటున్నారు అని చెప్పేసి. అది బాగుందా? ఇది బాగుందా? అక్రియ ధ్యానం బాగుందా? అక్రియ ధ్యానం బాగుందా? అక్రియ ధ్యానం జీవిత లక్ష్యం కూడా. అక్రియ ధ్యానం అంటేనే జీవిత లక్ష్యం లోపలి లక్ష్యానికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నది అక్రియ ధ్యానం. అదే అనుభవంతో గుర్తించటము, తర్వాత అనుభవంతో దాన్ని స్థిరం చేసుకోవటమే అక్రియా ధ్యానం. అంతేనా ఆచార్యజీ? వేదాలలో ఉన్నది కానీ చెప్పేవాళ్ళు కావాలి కదా ఆచార్య. అవును, చెప్పాలి అంటే ముందు గ్రహించాలి కదండి. ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే గ్రహించిన తర్వాతే కదా ఎదుటి వాళ్ళకి చెప్పగలిగేది. ఇప్పుడు చెప్పండి అంటున్నారు. ఇక్కడ ఆశ్రమం సిద్ధమవుతుంది, మరి ఇక్కడికి ఎవరు వస్తారు? వ్యావహారికంగా చూడాలంటే మానవుడు ఉన్నట్టు పొందుతాడు. ఇప్పుడు మనం ప్రకరణంలోకి వెళ్ళినట్లయితే, ఎందుకంటే సమయం మొత్తం దీంట్లోనే అయిపోయింది.
మొదలు పెడితే ఏ ప్రకరణం పూర్తి కాదు కాబట్టి ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. 5-10 నిమిషాలు. ఓం ఆచారి, అక్రియ ధ్యానము అంటే అర్థమైంది. దాన్ని వ్యవహారికంగా ఉపాసన ఎట్లా చేయాలి అది దాని గురించి చెప్పండి. ఇప్పుడు మహావీరుడు అంటే జైన మత గురువు. అతను తన శిష్యునితోటి, గోశాలకు అతని పేరు, వారిద్దరు కలిసి మాట్లాడుకుంటూ పోతున్నారు. పోతుంటే ఒక సందర్భం వస్తే ఆ గోశాలకుడు ఏమని అడిగాడంటే, అక్కడ వారి ముంగటికి ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క మహావీరుని అడిగాడు అన్నమాట, స్వామి ఈ మొక్క ఇప్పుడే మొలిసింది, ఇది పువ్వు వరకు, కాత వరకు, పండు వరకు వెళ్ళి ఇతరులను సంతృప్తి పరచగలదా అని ప్రశ్నించాడు. అతడు కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటే, కళ్ళు మూసుకుంటే పని నడవ స్వామి, సూటిగా చెప్పాలి. ఇది పువ్వుల వరకు, పండ్ల వరకు, కాత వరకు వెళ్ళి ఆ తీయదనంతో ఇతరులను తృప్తి పరుస్తుందా అని అంటే పరుస్తుంది అంటాడు. పరుస్తుందా అని చెప్పేసి అతను పీక్ పడేస్తాడు. వారు ముందుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒక వారం రోజులు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ పని చూసుకొని మళ్ళీ తిరిగి వద్దామనేసరికి పెద్ద వర్షం, కుండపోత వర్షం వచ్చింది. ఆ వర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆ మొక్క దగ్గరికి వచ్చేసరికి అది మళ్ళీ ఇగురు పెడతారు. అదే అక్కడ మళ్ళీ ఇద్దరు ఆగారు అక్కడే. ఇద్దరు ఆగిన తర్వాత ఇక ఆ గోశాలకుడు అనేటువంటి వ్యక్తి ఇక అతనికి నోట మాట రావట్లేదు. స్వామి ఏదైతే చెప్పాడో అది పువ్వు వరకు, కాత వరకు, పండు వరకు వెళ్ళి ఇంకొకరిని తృప్తి పరుస్తుంది అని ఏదైతే చెప్పాడో, ఈ మొక్క పీకి పడేసినా కూడా తన ఉద్దేశం వైపుకు అది మళ్ళీ ఇగురు పెడుతుంది. అంటే మనం చేసే ప్రయత్నము వ్యర్థం. మనం ఏదైతే నేను చేస్తున్నాను, నేను చేస్తేనే ఇదంతా జరుగుతుంది, నా వల్లనే జరుగుతుంది అని మనం ఏదైతే అనుకుంటామో ఇదంతా వట్టి భ్రమ. కనబడుతుందా స్వామి బాలాజీ గారు? చేసినా కూడా నిమిత్త మాత్రంగా చేయటం అంటే అర్థమవుతుంది. ఇంకొకటి చూడండి, ఎవరైతే ఇప్పుడు ఇది సువర్చలమ్మ లాంటి వాళ్ళకు మంచి గుణపాఠం అన్నమాట. నేను స్వతంత్రంగా ఏమీ చేయలేను, మా వారు పక్కన ఉంటేనే వారు చేస్తారు అన్ని, నేను ఎవరికైనా దానం ఇవ్వాలి, ఏదైనా చేయాలి అని అంటే వారి చేతి నుంచి తీసుకొని అయినా కూడా భిక్షగాడికి ఇవ్వాలన్నా కూడా ఏదైనా కూడా అలా భావించేటువంటి వారికి, అంత బలహీనంగా ఉన్నటువంటి వారి జీవితానికి ఎవరైతే అడ్డు వస్తున్నారో అటువంటి వారు ఇప్పుడు వివాహం చేసుకుంటారు, ఆ మొదటి రాత్రి భర్త చనిపోతాడు. దానికి కారణం ఏంటి? ఇద్దరు ముగ్గురు పిల్లల తల్లి ఒంటరిగా ఉంటుంటది. అప్పుడు భర్త చనిపోతే ఆ పిల్లలను సాధడం, తను బ్రతకడం, సమాజంలో నెగ్గుకు రావడం. ఎవరిని గట్టి చేస్తున్నాడు? వర్తమానాన్ని ఆలోచించటం. అంతే కదా. అందుకని ఈ యొక్క సమాజంలో భగవంతుడు మన ముందు పెడుతున్నటువంటి ఈ దొంగలు, ఈ మోసకారులు, నమ్మక ద్రోహం చేసేవారు మంచివారా, మనల్ని కాపాడేవారు మంచివారా? కాపాడేవాళ్ళ. ఎలా మాట్లాడతారు రాజమణమ్మ గారు? పొద్దున అబద్ధం ఆడుతుంటారు. అనుభవం కోసం మనకి ఎదురయ్యాయి. మనం ఎదుర్కొంటే మనము ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉంటామా? లేదంటే ఇప్పుడు ఒక తండ్రి ఏమంటాడంటే, నాన్న నాకు ఈ పని కావాలి అని అంటే, నీకు ఎందుకు బిడ్డ, నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చితంగా ఉండు. ఆ తండ్రి మంచివాడా, ఈ పిల్లవాడి జీవితం మంచిదా చెప్పండి? తండ్రి పిల్లవాడిని చూస్తున్నాడు కానీ పిల్లవాడి జీవితాన్ని చూడట్లేదు. మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ప్రతిదీ నువ్వు చేసగలిగి నువ్వు ఎట్లా చేయాలనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏదో నువ్వు చెయ్యి అని చెప్తుంటాడు. పిల్లవాడు చేస్తున్నప్పుడు ఎక్కడైతే అసఫలం అవుతుంటాడో అక్కడ తండ్రి సవరిస్తుంటాడు. అది పిల్లలు పట్టుకుంటారు, ముందుకు పోతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నమ్మక ద్రోహం చేస్తుంటే మనము మేల్కొల్పుగా ఉంటామా
ఇక నాకేం ఎదురులేదు, నేను మంచిగా నిశ్చింతంగా ఉంటాను, నాకు అందరు చూసుకునే వాళ్ళు ఉంటారని ప్రశాంతంగా ఉంటాము. అమ్మగారు, రాజమణమ్మ గారు. ఓం ఆజాది. ఉండు స్వామి, కొద్దిసేపు ఉండండి. రాజమణమ్మ గారు చెప్పండి. స్వామిజీ ఉన్నారమ్మా. మన చుట్టూ అందరూ నమ్మక ద్రోహులు ఎవ్వరు, ప్రతి ఒక్కరు మోసం చేస్తున్నారు మనల్ని. అప్పుడు మనము సావధానంగా, జాగ్రత్తగా, మేలుకొల్పుగా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఉంటాం. ఈ జాగ్రత్త మంచిదా, ఆ యొక్క మోసపూరితంగా ఉండడం, అజ్ఞానంగా ఉండడం మంచిదా? జాగ్రత్తనే బాగుంటది అసలు. మరి ఈ దొంగలు ఏం చేస్తున్నారు మనల్ని? మేల్కొలుపుతున్నారు. నమ్మకం చేసేవారు ఏం చేస్తున్నారు మన పట్ల? చాలా జాగ్రత్తగా ఉండాలని. నీ అజాగ్రత్త ఇక్కడ ఉన్నది, ఇదిగో చూసుకుంటలేవు, ఇదిగో అని చెప్పేసి మనకు మన బలహీనతను చూపిస్తున్నారా లేదా? చూపిస్తున్నారు. అదే ఇంకా ఒక్క నిమిషం మణిగారు, నీకెందుకు బిడ్డ, నేనున్నాను, నేను అన్ని చూసుకుంటాను అనేటువంటి మనల్ని అమితంగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, మనల్ని ఏ బాధ, మనకి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు అనుకోండి, మన జీవితం ఎటువంటిది? కుంటుపడిపోతుందా, మెరుగుపడుతుందా? ఆ రాజమణమ్మ గారిని అడగండి, ఏది మంచిది, ఎవరు మంచివారు అనేటువంటిది. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, అసమర్థ స్థితిలో తల్లిదండ్రుల మాధ్యమంగా మనల్ని జ్ఞానోదయం కలిగించి మన కాళ్ళ మీద కలిగింపజేసి మన కాళ్ళ మీద నిలబెడుతున్నాడు. అజ్ఞాన స్థితిలో గురువు దగ్గరికి పంపించి జ్ఞానోదయం కల్పించి మన కాళ్ళ మీద మనల్ని నిలబెడుతున్నాడు. అర్థమవుతుంది అమ్మగారు? అవుతుంది ఆచార్య. అందుకని ఈ యొక్క ఎవరైతే నేనున్నాను నీకెందుకు అనేవాళ్ళు మన జీవితం పట్ల అభిశాపాలు, వాళ్ళతోటే మన వ్యక్తిత్వం అనేది కుంటుపడుతుంటుంటాయి. ఇక ఎవరైతే ప్రతిదీ, ఇప్పుడు మనకు శత్రువు మంచివాడా, మిత్రుడు మంచివాడా అంటే, మిత్రుడు మన దోషాలను కప్పిపుస్తాడు, శత్రువు ఉన్నట్టుగా చెప్తాడు, మొహం మీద చెప్పేస్తాడు. మనం శత్రువుని ఇష్టపడం, మిత్రుడినే ఇష్టపడతాం. శత్రువుని ఇష్టపడం, మిత్రుడినే ఇష్టపడుతుంటాం. అందుకని అక్కడ మాది మన అజ్ఞానమా, విజ్ఞానమా? అజ్ఞానంతో. అందు గురించి మనకు వివాహం చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క అపరిచితుల ఇంటి నుంచి వచ్చినటువంటి అమ్మాయి, అబ్బాయి తోటి మనము ఎక్కువ సుఖంగా ఉంటామా, లేదంటే సుపరిచితులైన వాళ్ళ దగ్గర? ఈ మేనరికం వరుసతోటి దగ్గరి సంబంధాలు ఈ ఒక్క ఊర్లోనే, పక్కింట్లోనే, లేదంటే మన దగ్గరి మేనత్త, మేనమామ కూతురు, కొడుకుతోటి పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటాం. శాస్త్రంలో ఏమని చెప్తుందంటే, దూరే హిత దుహిత. ఎవరైతే దగ్గర సంబంధాలు చేసుకుంటారో వారి గురించి మన లోటుపాట్లు, మన ఇంటి గురించి మనం ఏమిటో అంత ముందే తెలుసు కాబట్టి గౌరవం అనేటువంటిది ఉండదు. దూరం నుండి సంబంధాలు చేసుకుంటే ఏంటంటే, మన గురించి కానీ, మన ఇంటి గురించి కానీ, మన కులగోత్రాల గురించి కానీ వారికి అంతగా తెలియదు కాబట్టి ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడతారు, వ్యవహారంలో ఒదిగి ఉండడానికి ప్రయత్నం జాగుతుంది. ఇప్పుడు చెప్పండి మునిగారు, ఏమో చెప్పాలనుకున్నారు? మీ ప్రసంగం లోపల మోసగించేవారు మంచోళ్ళు అని ఒక మాట అన్నారు. అవును, ఇప్పటికి కూడా అంటున్నాం. అయితే అన్నారు కదా, అయితే సమాజం అంతా మోసగించే వాళ్ళే తయారవుతారు. అప్పుడెట్లా? అది మోసగించే వాళ్ళు మంచివారు ఎవరికి మంచివారు? ఇప్పుడు స్వామి, మీ మాటలోనే మీరు చెప్పేది అబద్ధం అని తెలుస్తుంది. మిమ్మల్ని మనల్ని ఒకరు మోసగిస్తున్నారు అంటే, మనం ఇంకొకరిని మోసగిస్తుంటే వారికి మనకు తేడా ఏముంది? మనం మంచి వాళ్ళం ఎట్లా అవుతాం? వారే మోసగాళ్ళు అని చెప్పేసి మనం గుర్తించినప్పుడు, మనం మోసగిస్తుంటే మనం కూడా వారి దృష్టిలో మోసగాళ్ళమే కదా. మనం కూడా మోసగాళ్ళమే అంటే, ఆచార్య ఓంప్రకాష్ గారు మోసగాళ్ళు మంచోళ్ళు మోసగాళ్ళు కావాలని అంటున్నాడు అన్నప్పుడు సందేశం తప్పు కదా సమాజానికి? అది ఇక్కడ అక్రియ ధ్యానంలో ఇక్కడ మనకు చెప్తున్నా, ఎందుకు వస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి కదండి. ఇప్పుడు ఆలోచన చేస్తేనే కదా
మోసగాళ్ళు ఎవరికి మంచివారు, నీకా నాకా? కనువిప్పు కలగడానికి ఎవరైతే మోసపోతున్నామో వాళ్ళకి మంచివాడు. అంతే ఇప్పుడు కదా చూడండి. ఆచార్యజీ, మోసపోయే వాళ్ళకే, ఎందుకంటే గుణపాఠం మనం నేర్చుకుంటున్నాం వాళ్ళ నుండి. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే ఆత్మీయులను, స్నేహితులను, బంధువులను తక్కువ చూపిస్తున్నాడు, అపరిచితులను ఎక్కువగా చూపిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆత్మీయులను, బంధువులను, స్నేహితులను తక్కువ చూపిస్తున్నాడు, అపరిచిత సమాజాన్ని ఎక్కువ చూపిస్తున్నాడు. మన సంబంధం అంతా అపరిచిత సమాజంలో పెట్టాడు. మన ప్రభుత్వ కార్యాలయంలో పనులు కానివ్వండి, స్కూల్ పాఠశాలలో చదువులు కానివ్వండి, ఉద్యోగం వ్యాపారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి అపరిచిత సమాజంలో ఎక్కువ పెట్టాడు. ఏంటమ్మా? ఇప్పటికి చాలా మంది అయినరు అట్లా. మునిగారు రాజమణిమ్మ గారు కొత్త విజ్ఞానం చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మగారు ఏమన్నారు? మోసం చేసే వాళ్ళు అంటారు కదా ఆచార్జీ, అది ఇప్పటికి ఎక్కువ అయిపోయినరు అంటున్నా. ఎక్కువైపోవడం కాదమ్మా, అజ్ఞానం ఎక్కువ పెరిగింది కాబట్టి వాళ్ళు ఎక్కువ అయ్యారు. మనం ఒక చిన్న విషయం ఆచార్యజీ, మోసం చేస్తున్నా ఇప్పుడు కొత్త వ్యక్తులు అనుకో మనల్ని మోసం చేయలేరు, ఎందుకంటే మన గురించి తెలియదు. ఇంకొకటి చెయ్యాలి అంటే ఏదైనా అక్కడ అనుభవం చూసి చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు, అవకాశం ఎక్కువ అన్నమాట పరిస్థితుల దగ్గరే. మనం మోసపోవటానికి కానీ లేకపోతే మంచి వాళ్ళని గుర్తించడానికి కానీ రెండు వైపులా చెప్తున్నా ఆచార్య, నేను ఒకటి చెప్తున్నా. మేము కొన్ని విషయాలు తెలియక ఒక లైసెన్స్ ఉంటే అందరం 26 మందిని జైలుకు పోతే అక్కడ గురువు గారు ఏం చెప్పిందంటే ఏం జరిగితే మన మంచి కోసమే. అంటే మీరు అక్కడ సరిగా మీకు కోర్టు వ్యవహారం కానీ అవి అని తెలియక మీరు ఈ విధంగా చేసారు. ఇక్కడ ప్రాయచిత్తం పడి మీరు పోండి అంటే నేను అక్కడి నుంచే జ్ఞానోదయం అయింది. జైలుకు పోయిన తర్వాతనే నాకు ఏంటంటే మంచి జరిగింది, ఏం జరిగితే మన మంచి కోసమే అని ఆ విధంగా గ్రహించినాము ఆచార్య. ఇది సరైనటువంటి భాష కాదు కామలయ్య గారు. ఇదేంటంటే ఏది జరిగినా మంచిదే అని అంటే, ఒకటి వచ్చి మనల్ని దోచుకుపోతుంటే అది మంచిదే, మనం ఎంత సంపాదించినా మనకు కొల్లగొట్టకపోతుంటే మంచిదే, లేదంటే మనల్ని నడుస్తున్న బండి నుంచి తోసేస్తే అది మంచిదే, ఇట్లా అనుకోవడం అది అజ్ఞానం. అంతే అంతే. ఇప్పుడు ఆ జైల్లో వచ్చినటువంటి ఆ ధర్మగురువు చెప్పింది ఏంటంటే, మనకు ఆ యొక్క అన్యాయం జరిగింది కాబట్టి ఇక ఆ అన్యాయం జరిగే వారిని గుర్తించాలి అని అంటే మనం మేల్కొల్పుగా ఉండాలి అనేటువంటిది గురువు గారి సందేశం. అంతేగాని ఏది జరిగినా మన మంచికే అంటే అది సరైనటువంటిది కాదు అన్ని విషయాలలో. ఆ విషయంలో ఇప్పుడు ఏ తప్పు పని అయితే చేసి మనం జైల్లోకి వచ్చాము కాబట్టే ఇక్కడ మనకు వారు చెప్తున్నారు ఏంటంటే, ఇక మీదట అటువంటి వాళ్ళను నమ్మకూడదు, అటువంటి వారి స్నేహం చేయకూడదు, మేలుకొల్పుగా ఉండాలి. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి వల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయి అది తెలుసుకోవాలని చెప్పి గురువు గారి సందేశం చామలయ్య గారు. అంతేగాని ప్రతిదీ ఏది జరిగినా మన మంచికి అంటే అది సరైనటువంటిది కాదు. మనం వ్యాపారం పెట్టుకున్నాం, మీరు దుకాణం పెట్టారు, ఆ దుకాణంలోకి ఎవరైనా వచ్చి సామాన్ ఎత్తుకపోతే అది మన మంచికి అంటే కాదు కదా. మనం పంట చేను వేసుకున్నాం, ఎవరో వచ్చి పశువులను మేపుకొని పోతుంటే మన మంచిగా అంటే ఏమన్నట్టు కాదు కదా. అదే ఏ విషయంలో చెప్పారో ఆ విషయానికి వర్తిస్తుంది కానీ అన్నిటికీ కాదు. ఆచార్య అదే వాక్ అని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నట్టు మాట్లాడే తీరుని బట్టి ఎదుటి వ్యక్తిని మనం గుర్తించగలుగుతున్నాం కదా, మనం మాట్లాడే దాన్ని బట్టే కదా. అమ్మగారు మీరు మాట్లాడే వారే మీకు వారితోటే వారిని మీరు గుర్తిస్తున్నట్టయితే, మాట్లాడకుండా ఈ విజయలక్ష్మమ్మ గారు సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్ లో ఉంటే వాడు దొంగ వచ్చి సెల్ ఫోన్ ఎప్పుడు కొట్టేసిండో తెలియదు. అయ్యో నా పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ దొరికింది, తీసుకొచ్చి ఇచ్చారు, అది వేరే విషయం అనుకోండి. ఆ దొంగ వచ్చేది ఎప్పుడు మాట్లాడుకుంటూ వస్తాడా? రాడండి. అనుభవం అవుతుంది కదా. కాదమ్మా, మన జీవితం పట్ల కుట్రలు కుతంత్రాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టేవారు మనకు చెప్పి చేస్తారా? చెయ్యరండి. మరి కొంత అనుభవంతో నేర్చుకోగలుగుతాము. అదే అందుకే అనుభవం, భగవంతుడు అనుభవంతో మనల్ని ఎదిగింపజేస్తున్నాడు కదా. మనుషులు అజ్ఞానంలో ఉండకూడదని వాళ్ళ చేత సారాంశం అంతా అజ్ఞానాన్ని ఊడ్చి పడేయడం, కడిగేయడం. అజ్ఞానంలో ఉండకూడదని వాళ్ళ చేత చెప్తున్నాడు.
వాళ్ళు కేవలం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్త అవస్థలో ఉండాలని తెలపడం. అలా జరగకూడదు. వాళ్ళు దొంగలు చెడ్డవాళ్ళు కాదు మన జీవితం పట్ల. వాళ్ళొక్క నిమిత్తం భగవంతుడు వాళ్ళ ద్వారా మనల్ని మేల్కొల్పుతున్నాడు. దోమల వల్ల, ఈగల వల్ల, ఆ సీస పెంకుల వల్ల, ముళ్ళుల వల్ల, గుంతల వల్ల, పోట్రాయిల వల్ల భగవంతుడు మనల్ని మేల్కొల్పుతున్నాడు. అవన్నీ మనకే ఎందుకు ఎదురుపడుతున్నాయి, మనల్ని ఎందుకు గాయపరుస్తున్నాయి? రోడ్డు మీద పోతుంటే ప్రమాదం రావడం, చీకటి సందుల్లో పోతుంటే దొంగోడొచ్చి ఎదుర్కోవడం, అది మనకు ఎందుకు అన్నట్టు మనల్ని మేల్కొల్పుతున్నారు. నువ్వు సావధానంగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓ మాజాది, ఈ ఇండ్లలో దొంగలు పడడం కూడా అంతే కదా? అంతే. సామాన్ దోసుకుపోవడము. ఇండ్లలో వచ్చే దొంగ కథ ఒక చిన్నది చూడండి. దొంగ ఏంటంటే, ఒక భార్యాభర్తలు వాళ్ళు కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఉద్యోగరీత్యా పట్టణంలోకి వెళ్ళి కొత్త కాపురం పెట్టారు. వాళ్ళ అలవాటు ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు మంచి సంస్కారాలు ఇచ్చారు కాబట్టి సత్సంగానికి వెళ్ళడం అనేటువంటి అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కిరాయికి తీసుకున్నారో అక్కడ పక్కనే ఆర్య సమాజం అనేది, ఆ సత్సంగానికి వెళ్ళేవారు అనమాట. అయితే ఇద్దరు, భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అనుకోకుండా ఒకరోజు ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ అంటే అది సమయానికి రాలేకపోయారు. వారు ఆర్య సమాజానికి వచ్చేసరికి సత్సంగం అయిపోయింది. ఇక అందరికి గురువు గారు ప్రవచనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక అందరూ వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దాంట్లో ఆర్య సమాజంలోకి ప్రవేశించారనమాట. అయ్యో వచ్చారా అని ఆయన అన్నారు. అంటే గురువు గారు ఏదో చెప్పబోతున్నాడు అని చెప్పేసి, వచ్చాం స్వామి అని, ఆలస్యమైంది, ట్రాఫిక్ ఉంది, ఇట్లా అట్లా అని చెప్పేసి అన్ని చెప్పేశారు. అయితే చాలాసేపటి వరకు ఊరికే కూర్చున్నాడు. కూర్చుండేసరికి ఇక గురువు గారు ఏం చెప్తలేరు కదా, ఇంటికి పోయి ఇక మరి కొద్దిగా కాళ్ళు చేతులు పెట్టుకొని వంట పనులు ఇట్లా చేసుకోవాలి కదా అని చెప్పేసి లేచిపోతుంటే, పోతున్నావా నాయనా అని, పోతున్నాం స్వామి, మళ్ళీ వచ్చి నమస్కారం చేసేది అనమాట. అగో ఆ రూపకంగా ఇక ఇంటికి వెళ్ళారు, వాళ్ళ పనులు చేసుకున్నారు, భోజనం చేసి భర్త వెళ్ళి పడుకున్నాడు. ఇక భార్య ఇల్లంతా సరిదేసి తలుపులేసి పోయి భర్త పక్కన ఇట్లా పడుకున్నది. నిద్ర రాలేదు, ఏదో తలుపు శబ్దమైనట్టుగా వినపడేది. చూస్తే ఏంటంటే ఆ తలుపు సందులోంచి, అంటే ఆ పూర్వకాలంలో ఈనాటి తలుపులు కాదు కదా, సందు లేకుండా ఉండేటువంటివి, కొద్దిగా సందు ఉంటే దాంట్లోకి ఎవరో ఇట్లా వస్తూ పోతున్నట్టుగా కనబడ్డది. కనబడేసరికి ఆమెకు భయం వేసింది. ఆయన జాగ్రత్తగా చూస్తుంది, పడుకొనే చూస్తుంది అన్నట్టు. మెల్లగా కట్టెపుల్లలో ఆ తలుపు సందులోకి వెళ్ళి పెట్టి బేడాన్ని తీసి తలుపు తీసి లోపలికి అడుగు పెడుతున్నాడు అన్నట్టుగా. ఇంతట్లోనే ఇక ఈమె కంటే ముందే ఆమె భర్త పడుకున్నాడు కాబట్టి కలగంటున్నాడు. ఏంటంటే, వచ్చావా నాయనా అనేది. అక్కడ సత్సంగంలో గురువు గారు చెప్పిన మాట వచ్చావా నాయనా అన్నాడు. ఈ దొంగడు అన్నాడు, అమ్మో వీడు నన్నే చూస్తున్నాడు అనుకుని వచ్చానని చెప్పేసి వచ్చి మంచం కింద కూర్చున్నా కానీ, కూర్చున్నావా నాయనా వీడు నన్నే చూస్తున్నాడు అని చెప్పేసి లేచిపోతున్నాడు. పోతున్నావా నాయనా అని అన్నాడు. పోతున్నావా నా ఇంటనే పడ్డాడు అనుకుని అతను పరిగెత్తుకుంటూ పోయాడు అనమాట. ఇక భార్యకు ఎంత ఆనందం అంటే, ఆ దొంగడు రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, ఇదంతా చూస్తుంటే లేపింది అనమాట. ఏమండి లేవండి అంటే, మీరు పడుకున్నారా నటిస్తున్నారు? పడుకోవడం ఏంటి, నటించడం ఏంటి అని చెప్పేసి ఆయన నిద్ర మబ్బులో అన్నాడు. మీరు ఇందాక మాట్లాడుతున్నారు కదంటే, నేను ఎప్పుడు మాట్లాడాను అంటున్నాను. అంటే మరి ఇందాక మీరు వచ్చావా నాయన, కూర్చున్నావా నాయన, పోతున్నావా నాయన అన్నారు కదా అంటే, నేను ఎప్పుడు అన్నాను అంటే, నాకు కల వచ్చింది అట్లా అని చెప్పేసి భర్త చెప్పాడు. అంటే సత్సంగంలోకి వెళ్ళినటువంటి ఆ 3 మాటలే వీరి మనసులో కూర్చోవడం వల్ల నిద్రలో అవి కలవరిస్తున్నాడు. కలవరించడం వల్ల వ్యవహారంలో ఈ రకంగా జరిగింది. అంటే సత్సంగానికి వెళితే ఎంత లాభమో చూడండి. సందేశం అక్కర్లేదు, వేద ప్రమాణాలు అక్కర్లేదు, గంటల ప్రవచనాలు అక్కర్లేదు, ఒక 3 మాటలు కూడా ఎంత మేలు చేసాయో చూడండి. అట్లా గురువు గారి మాట అంటే ఎట్లుంటది ఆచార్య? అట్లుంటది. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదాలు. సమయం చాలా కాలాతీతం అయిపోయింది. ఈరోజు అక్రియ ధ్యానము విశేషంగా లోతుగా తెలుసుకున్నాము. మోసగాళ్ళు ఉంటారు సమాజంలో, మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వారు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారంటే 24 గంటలు జాగ్రత్త ఉంటేనే అడుగులు ముందుకు పడతాయనే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. వారికి ధన్యవాదములు. అనంతరం ఈరోజు వైదిక సందర్భ వరలక్ష్మి గారా గుర్తు పెట్టుకుంటుంది. ప్రశ్న
ఈ రోజు సందేహం అంతా నివృత్తి అయింది. అమ్మా ఎవరు ఈ రోజు? నేనండి అదే చెప్పండి మరి. వైదిక ఆచార్య నేను చెప్పాను మీరు వారు ఫోన్ అలా ఉంది కదా. మనం అందరం పనిచేస్తే బాగా పనిచేస్తాం. మన మైకులన్నీ బంద్ అయితే రోజు పూర్వాభ్యాసంలో రోజు మనము పూర్వాభ్యాసంలో నేనెవరిని నువ్వెవరు అనే ప్రసంగం చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో ఇప్పుడు వరలక్ష్మి గారి పరిచయం ఏమిస్తున్నారంటే, నేనండి వరలక్ష్మి. చేయించండి అమ్మా. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తర నమస్తే స్వాహా. ఓం అమృతాపిదా నమస్తే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం విశోఫలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమధు స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిశ్చాైషవః. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजी रक्षिता पितरशवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः. इषुभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. प्रदीची दिक्वर्णोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः. इषुभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः.
बुधीचेदिक् सोमोदिधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमोदिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिताभिरुदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उपस्थानमन्त्रम् ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्नेः आप्रद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुतश्च चच्च बुदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यं बुद्वयं तमसस्वरिष्वः पत्यन्तमुत्तरं देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु तस्येम शिरदश्यतं जीवेम शिरदश्यतम् शृणुयाम शिरदश्यतं प्रब्रवाम शिरदश्यतम् अदीनासाम शिरदश्यतं गोह्यच्च शिरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఓ పరమేశ్వరాని అనంత కృపచేతనము మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1కి 2 సార్లు వినండి. అఖిల ధ్యానంలో అడుగులు ముందుకు వేయండి. అమ్మ వరలక్ష్మి గారు ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః.
అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మీ పేరుతో సహా. నమస్తే. నమస్తే. నమస్తే.